అండి గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ రాజ్ కిరణ్. ముందుగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ నాగోల్ వెళ్తున్నాము. అట్లాగే ఇంట్లో కూడా చిన్న బుజ్జి వినాయకుడిని తీసుకొని రావాలా. తీసుకొద్దామంటేనేమో బయట ఫుల్ వర్షము, ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేక కొంచెం సేపు ఆగి వెళ్దామని ట్రై చేస్తున్నాము. ఇప్పుడు చూడాలా బయట పరిస్థితి ఎట్లున్నదో. మా ఇంటి కూడా వర్షం పడింది అనుకో, మొత్తం వెళ్దాము, ఇంటి ముంగడ మొత్తం సముద్రమే, మొత్తం ఫ్లడ్స్ వస్తాయి. ఇప్పుడు అదొక పెద్ద టాస్క్. అంటే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ నేను నాగోలు పోవాలి, అదొక వినాయకుని తీసుకోవాలి, అది పెద్ద టాస్క్. సో ఈ డే మొత్తం ఎట్లా అవుతుందో చూసి ఆనందించండి. నేను కూడా స్టార్ట్ అయిపోతాను తినేసి. ఇది మా ఇంటి ముంగడ సిచ్యువేషన్. వర్షం వస్తే మొత్తం మొత్తం వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళండి కూడా ఇబ్బంది అవుతుంది. వర్షంలో టాస్క్ ఇప్పుడు నాకు పోయి వినాయకుని పొద్దున్న నుండి వేడి చేయంగా ఆఖరికి 11 అవుతుంది టైము. ఇప్పుడు వర్షం తగ్గింది. సో ఇంకో అన్నయ్య రాగానే ఇక స్టార్ట్ అయిపోవాలి నాగోల్కి. ఫైనల్లీ ఇక నాగోల్కి స్టార్ట్ అయిపోయినాము. వర్షం ఎట్లాగో తగ్గుతలేదని చెప్పేసి చిన్న కార్ తీసుకొని వచ్చేసిండు. అక్కడ పోయినాక వినాయకుని తీసుకున్నాక ట్రాలీ అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని వచ్చేసేయాలి. ఫ్రమ్ తార్నాక నుండి వెళ్తున్నాము. ఉప్పల్లో ట్రాఫిక్ ఉండొద్దు అని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. చెప్పు గైస్. సో నేను అన్నయ్య, సో గైస్ నేను బి పోతున్నా. ఈ తమ్ముడు బి పోతుండు. మా తమ్ముడు చెప్పు మ్యాన్. హాయ్ గైస్. హాయ్ గైస్. అరే ఎంత తీసుకుందాం అనుకుంటున్నాం వినాయకుడిని? 8 feet. 8 feet ఎడబెట్టుకుంటాం. 8 feet తీసుకొచ్చి షెడ్ వేసుకోబోవి. నాగోల్ పోతున్నాం ఇప్పుడు. ట్రాఫిక్ ఉండదు. ఇట్లా తీసుకొని వచ్చేద్దాం అంటే ఏదైతే వద్దు అనుకున్నామో ఫైనల్ అదే అయిపోయింది. ట్రాఫిక్లో ఇరికిపోయినాము. చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ నుండి ఇప్పటి వరకు. సో ఫైనల్లీ మళ్ళీ నాగోల్పల్లి వచ్చేసాము. మన ఎక్కడికి వచ్చాము మళ్ళీ అక్కడనే మళ్ళీ వెతుకుతున్నాము. ఈ వర్షం మాత్రం ఆగుతూనే లేదు. ఇక స్టార్ట్ చేయాలి. ఇక వెతుకుడు ఎక్కడ చీప్ అంటే ఎంత మా బడ్జెట్లో ఎక్కడ వస్తుందని. ఈ షెడ్లో అసలు వినాయకులు లేవు, అన్ని బుకింగ్ అయిపోయినాయి. ఉన్న దానిలో ఒకటే ఒక వినాయకుడు, అదే ఈ వినాయకుడు 25,000 అంట. కానీ మా గుర్తులో సరిపోలేదు, చాలా పెద్దగా అవుతుంది. వినాయకులు నేను వడేసే బదులు ఎంతో కొంత రేట్ అయితే వారికి ఇచ్చి పడేసి అయిపోతాయి కదా. ఇట్లా మొత్తం చెత్తల పడేసి తీసుకొచ్చి వినాయకుడు బోలేతో ఏ భాయ్ క్యా క్యూట్ है देख मस्त है भाई. మస్తుంది వినాయకుడు ఇది. సో ఇవాళ కూడా మనకి లెక్క కలిసి వచ్చేట్లాగానే లేదు. ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ అన్ని వినాయకులు ఫుల్ అయిపోయినాయి. ఎవరికాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఉన్నాయల్లో కొన్నే ఉన్నాయి. ఆ కొన్నిట్లలో కూడా పెద్ద పెద్ద వినాయకులే ఉన్నాయి. చెప్తున్న రేట్ అలా 20,000 నుండి 30,000 అంట. అండ్ అనుకున్న 6 feet వరకు అయితే వినాయకులు దొరుకుతూనే లేరు. ఫిర్బీ ట్రై చేస్తున్నాం, చెయ్యాలి ఎట్లనైనా, పెట్టాలంటే ఎట్లా తప్పుతుందా. ఇది కూడా బాగుంది వినాయకుడు. 18,000 వినాయకుడిని చూడండి. 7 feet 18,000 అంట. సో ఇక్కడ వినాయకులది ఆల్టరేషన్ అవుతుంది. ఇప్పుడే వచ్చి ఫిక్స్ చేసిండు, ఇంతకుముందు లేకుండా. 18,000 వినాయకుడు ఇది. ఒక చేతిలో కెమెరా, ఇంకొక చేతిలో అంబ్రెల్లా. అస్సలు అయితే లేదు బ్లాక్ తీయడానికి. ఫిర్బీ ట్రై చేస్తున్నాను. అది ఇంకొకటి వర్షం అయితే అస్సలు తగ్గుతలేదు, పడుతూనే ఉన్నది. వినాయకుల లేకపోతే బంగారు బొమ్మలు అర్థమైతే లేవు. ఎటు చూడు మొత్తం 1000 పైననే ఉన్నాయి. అసలు దిగుతలేరు, తగ్గుతలేరు. రేట్ ఇస్తే తీసుకొని, లేకపోతే లేదనే మాట మీద ఉన్నారు. అసలు దొరుకుతా లేదని ఇంకా అసలు కన్ఫ్యూజన్ లోనే ఉన్నా. చూద్దాం.
ఈ వినాయకుడు చూడడానికి మంచిగా ఉన్నాడని మా చిక్కి బాబుకి నచ్చట్లేదు అంట, తలకాయ పెద్దగా ఉన్నది, బుక్ అయిపోయింది. కానీ ఇది కూడా ఉన్న షెట్లు మొత్తం తిరిగేసినాం. ఇక లాస్ట్ ఇక 1, అదొక 2, ఇదొక 3, ఈ మూడిట్లో అలా చూసి ఇన్ కేసు దొరికితే తీసుకోవాలా, లేదంటే ఇక చూడాలా ఇక ఏం చేయాలి అనేది. చిన్న చిన్న వినాయకులు కూడా చాలా చాలా హెవీగా ప్రైజెస్ చెప్తారు. ఓ మై గాడ్, పడ్డారా చూస్తారా అంతే. ఇక లాస్ట్ ఏజ్ కాబట్టి వినాయకులు లేరు కాబట్టి ఎట్లైనా తీసుకోవాలా, సచ్చినట్టు తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు అన్నట్టు. ఇవన్నీ ఫైనల్లీ దొరికిపోయింది మా వినాయకుడు. 9 ఫీట్ల వినాయకుడు 8,500కి ఇచ్చేయండు. ఇక నెగోషియేషన్ అస్సలు అయితే లేదు, ఫిక్స్డ్ రేట్ తీసుకురా అన్నట్టున్నారు. ఇక తీసేసుకున్నాం ఇదే. ఫైనల్లీ పొద్దున్న నుండి వెతకంగా ఇక మాకు ఒక వినాయకుడు నచ్చేసిండు, తీసేసుకున్నాము. ఒక అర్ధగంట వాటి పత్తి మీద ఆడితే ఒక 500 తగ్గిండు, ₹1 తగ్గుతలేడు. ఇక తీసుకోవాలి కదా, ఇక మళ్ళీ దొరకకపోతే కష్టం పెట్టట్టుందని చెప్పేసి ఇక తీసేసుకున్నాము. o'clock వస్తే ఇప్పుడు 3 అవుతుంది. 3-4 గంటలు పట్టింది మా వినాయకుడు కొనడానికి. ఇగో ఇదే మా వినాయకుడు, పొంగట బరాబా చిక్కియాడు. అది ఫైనలీ మా వినాయకుడిని లోపల పెట్టినాం. లోపల పెట్టినప్పుడు ఎంత పెద్ద టాస్క్ అయిందంటే, మేము తెచ్చిన వినాయకుడు 9 ఫీట్లు అయితే మా గుడిచున్నది 7.5-8 ఫీట్స్ ఉంది. మళ్ళీ దాన్ని అటు ఇటు జుగారు చేసి ఫైనలీ లోపల పెట్టినాం. చూపిస్తారు కొంచెం సూర్య భగవాన్ మీదనే వెళ్ళిపోయాడు. ఈ గుడిసె మొత్తం వెనకకి అంతా లేపి పైకి చేసి ఇప్పుడు వెనక చేస్తే సపోర్ట్గానే పెట్టినాం. ఇంకా దీన్ని సెట్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఇట్లా అయిపోయింది మా వినాయకుడు. పొద్దున నుండి మా స్ట్రగుల్స్ అన్నీ చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గణేష. బై అందరికి.